మార్నింగ్ ఫ్రెండ్స్, సిపిగేట్కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి ఒక న్యూస్ పేపర్లో చిన్న న్యూస్ వచ్చింది. అది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అన్నీ ఈ వీడియోలోనే చెప్పిన. ఎండ్ వరకు చూసిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోలో లేని డౌట్స్ కామెంట్ చేయండి. వాటికి మాత్రం కంపల్సరీ రిప్లై ఇస్తా. ఆ సిపిగేట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎందుకు లేట్ అయింది అని న్యూస్లో ఇచ్చారు. సో ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేస్తా అని చెప్పినా కాబట్టి వీడియో అనేది చేస్తున్నా. అది రిలీజ్ అయిన తర్వాత కూడా వీడియో చేస్తా, అప్లికేషన్ అయిన తర్వాత కూడా వీడియో చేస్తా, అడ్మిషన్ జరిగేటప్పుడు కూడా సిపిగేట్ గురించి వీడియో చేస్తా. దాని గురించి సంబంధమే లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అనేవి చూస్తూ ఉండండి. అండ్ మన పీజీ అడ్మిషన్స్ కోసం వెయిట్ చేసే మీ డిగ్రీ ఫ్రెండ్స్కి, డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి. ప్రస్తుతానికైతే వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సిపిగేట్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. సో ఆ డౌట్స్కి రిప్లై ఇస్తా. ఓకే, సో ఫస్ట్ అయితే వీడియో చూడండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సిపిగేట్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మనకి న్యూస్ పేపర్లో వచ్చింది, ఈటాన్ న్యూస్ పేపర్లో ఈరోజే. సో అది చూసిన తర్వాత వీడియో చేస్తున్నా పొద్దున్నే. సో ఇది ఆల్మోస్ట్ 10:30 అయింది అనుకుంటే టైం రికార్డ్ చేస్తున్నా. సిపిగేట్కి సంబంధించింది. సో కొంతమంది పీజీ సెట్ సిపిగేట్ అని కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ పీజీఈ సెట్ వేరు, అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అది పీజీఈ సెట్. అండ్ సిపిగేట్ మనది, ఓకేనా, కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్. ఇందులో ఎంఏ ఎంకమ్ ఎంఎస్సీలకు అడ్మిషన్లు జరుగుతాయి. డిగ్రీ అయిపోయాక పీజీఏనికి ఎంఏ ఎంకమ్ ఎంఎస్సీలకి అడ్మిషన్లు జరుగుతాయి. అండ్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి, అంటే డిగ్రీ ప్లస్ పీజీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్, అంటే డిగ్రీ తర్వాత పీజీ 5 సంవత్సరాలకి సంబంధించిన అడ్మిషన్స్ కూడా ఇందులోనే జరుగుతాయి సిపిగేట్లో. అండ్ డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీఏనికి, ఎంఏ ఎంకమ్ ఎంఎస్సీజేనికి కూడా ఇందులోనే జరుగుతాయి. లాస్ట్ ఇయర్ మేలోనే నోటిఫికేషన్ వచ్చింది, జూన్లో అప్లికేషన్లు జరిగినాయి, జూలైలో ఎగ్జామ్ జరిగినాయి. ఈ సంవత్సరం లేట్ అనేది అవుతుంది. సో దానికి సంబంధించిన అప్డేట్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేస్తా అని చెప్పిన. అండ్ ఇప్పుడు అప్డేట్ వచ్చింది, చిన్నగా వీడియో అనేది చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇన్ డీటెయిల్గా వీడియోస్ చేస్తా, అప్లికేషన్ స్టార్ట్ అయినాక వీడియోలు చేస్తా, అండ్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు వీడియోలు చేస్తా, అడ్మిషన్లు జరిగేటప్పుడు ఆబ్వియస్లీ వీడియోస్ అనేవి కంటిన్యూ అవుతాయి, మొత్తం సిపిగేట్ ప్రాసెస్ అయిపోయేంత వరకు. సో ఈ వారంలో సిపిగేట్ నోటిఫికేషన్ ఈ వారంలోనే రిలీజ్ అవుతుంది. ఇక ఈ వారము అంటే ఈరోజు సండే కదా, సో ఈ సండే నుంచి నెక్స్ట్ సండే లోపు ఎప్పుడు వచ్చేది తెలియదు. నెక్స్ట్ ఈనాడు హైదరాబాద్ న్యూస్ పేపర్ ఇది. రాష్ట్రంలోని సంప్రదాయ వర్సిటీల్లో ఎంఏ ఎంకమ్ ఎంఎస్సి, ఓకేనా, ఎంఏ ఎంకమ్ ఎంఎస్సి, ఎంఎస్డబ్ల్యూ కూడా ఉంటుంది, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్. ఇది ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో ఉంది, నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీలో ఉంది, ఐ థింక్ తెలంగాణ యూనివర్సిటీలో కూడా ఉన్నట్టుంది ఈ సోషల్ వర్క్ సంబంధించింది. ఇది కూడా ఉంటుంది. అండ్ ఎంఏలో ఇక్కడ ఉంది కదా, ఎంఏ అంటే ఎంఏలో తెలుగు ఉంటుంది, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, ఎంఏ సోషల్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ హిస్టరీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో రకరకాల సబ్జెక్టులు ఉంటాయి ఎంఏలో. మళ్ళీ ఎంకమ్ ఉంటుంది, ఎంకమ్లో జనరల్ ఉంటుంది, ఎంకమ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది, అండ్ ఎంకమ్లో కొన్ని టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎంఎస్సీలో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ జాలజీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ ఫిజికల్ సైన్సెస్, ఈ చాలా ఉంటాయి టైప్స్లో. సో నువ్వు దేనికి ఎలిజిబుల్ అనేది మనము అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కరెక్ట్ ఎలిజిబిలిటీ సంబంధించిన వీడియో చేస్తా. అప్పుడు ఆ వీడియో చూసి మీరు అప్లై చేసుకోవచ్చు సిపిగేట్కి. ఎందుకంటే ఏదో ఫాస్ట్గా అప్లై చేస్తే ఎలిజిబిలిటీ లేకపోతే మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అవుతారు. లాస్ట్ టైం అట్లా రిజెక్ట్ అయ్యారు, ఓకేనా. సో దానికి సంబంధించింది ఎలిజిబిలిటీకి సంబంధించిన అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రతి ఒక్క ఇండివిజువల్ కోర్స్కి ఏమేమి ఎలిజిబిలిటీ పెట్టారు అనేది మొత్తం వాళ్ళు ఇచ్చిన 40-50 కోర్సులు ఉంటాయి, అవన్నిటికి సంబంధించిన ఎలిజిబిలిటీ అండ్ దానికి సంబంధించి వీడియో చేస్తే తర్వాత అది చూసి మీరు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష సిపిగేట్ 2025 నోటిఫికేషన్ ఈ వారంలో జారీ కానుంది, ఓకేనా. సో కాగా గత ఏడాది మే 16 నోటిఫికేషన్ జారీ చేశారు. ఈసారి కన్వీనర్ ఖరారు ఆలస్యం కావడం, ఓకేనా. కన్వీనర్ అంటే హెడ్ అన్నట్టుగా, దానికి సంబంధించింది చూసుకునేది మొత్తం ఆయననే. సో ఆ కన్వీనర్ ఎవరు అనేది కొంచెం లేట్ అయింది అన్నట్టు. ఈసారి కన్వీనర్ ఖరారు ఆలస్యం కావడం మరికొన్ని కారణాల వల్ల నోటిఫికేషన్ జారీ ఆలస్యమైంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ అనేటివి ఉంటాయి. ఆల్రెడీ ఎడ్ సెట్ వచ్చింది, ఐ సెట్ వచ్చింది, లా సెట్ వచ్చింది, అన్ని సెట్లు వచ్చినాయి, ఒక్క సిపిగేటే రాలేదు. టూ మచ్ లేట్ అయింది ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే మేలోనే వచ్చింది, ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేసింది, మే 16కే రిలీజ్ అయింది. బట్ దిస్ ఇయర్ ఇది జూన్ 1st వీక్, ఇంకా రిలీజే కాలేదు. జూన్ 1st వీక్ కూడా అయిపోయింది, జూన్ 2nd వీక్ ఇది. అండ్ అయితే గత ఏడాది వరకు కన్వీనర్గా ఉన్న ఓయూ ఆచార్యుడు పాండురంగారెడ్డి సారే లాస్ట్ ఇయర్ కూడా కన్వీనర్ ఉంటుండే. సో ఇప్పుడు కూడా పాండురంగారెడ్డి సారే కన్వీనర్ అనేది ఉన్నాడు. సో సిపిగేట్కి సంబంధించింది మనకి ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తే అన్ని యూనివర్సిటీస్కి అడ్మిషన్ జరుగుతుంది. మళ్ళీ ఇది కూడా డౌట్ వస్తుంది, ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రమేనా అంటే అట్లా కాదు. జస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ సిపిగేట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. వాళ్ళు ర్యాంక్ కార్డులు ఇస్తారు, వాళ్ళే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అన్ని దానికి సంబంధించిన వెబ్సైట్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు.
కానీ అడ్మిషన్లు అన్ని యూనివర్సిటీస్కి, ఓకేనా, అన్ని యూనివర్సిటీస్కి, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి అడ్మిషన్ అనేది ఈ సిపి గేట్ ద్వారానే జరుగుతుంది. దాన్ని మెయింటైన్ చేసేటోళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ సైడ్ నుంచి ఉంటారు అన్నట్టు. రేపు పొద్దుగా ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనం ఉస్మానియా యూనివర్సిటీనే కాంటాక్ట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళే సిపి గేట్కి సంబంధించిన అడ్మిషన్స్ చూసుకుంటారు. తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలలో అదే సిపి గేట్ అప్లై చేయాలి. తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలలో ఉన్న పీజీ కాలేజీలు, యూనివర్సిటీస్కి ఇదే ఎంట్రన్స్ ఎగ్జాము. బట్ దాన్ని మెయింటైన్ చేసేది మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ చూసుకుంటారు అన్నట్టుగా, అంతే. కొనసాగించాలని ఉన్నత విద్యా మండలి ఇటీవల నిర్ణయించింది. సో కన్వీనర్ పాండురంగారెడ్డి సార్ ఆబ్వియస్లీ. సో లాస్ట్ ఇయర్ కూడా ఆయననే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆయననే ఉన్నాడు. సో దీనిపై ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. సో ఉత్తర్వులు అనేవి దాన్ని జారీ చేస్తారంట. అంటే కన్వీనర్ పాండురంగారెడ్డి సార్ అని మనకి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత, అది ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు పాండురంగారెడ్డి సార్ సిపి గేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు యాజ్ ఏ కన్వీనర్ ఆఫ్ సిపి గేట్గా, ఓకేనా. మొత్తానికి ఈ వారం రోజుల్లో సిపి గేట్ ప్రకటన జారీ చేసేందుకు విద్యా మండలి సమాయత్తమైంది. సో వితిన్ 1 వీక్ సిపి గేట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ యూ హ్యావ్, ఓకేనా. సిపి గేట్ నోటిఫికేషన్ లేట్ అయింది అంటే మీకు ప్రిపరేషన్కి టైం దొరికింది ఇండైరెక్ట్లీ ఏమైంది డైరెక్ట్లీ. సో ఉన్న లిమిటెడ్ టైంని గట్టిగా యూజ్ చేసుకోండి, ఓకేనా. టైం వేస్ట్ చేసిన తర్వాత ఎట్లా మంచి ర్యాంక్ రాలేదన్నా, నాకు 1000 ర్యాంక్ వచ్చింది, 2000 ర్యాంక్ వచ్చింది, 3000 ర్యాంక్ వచ్చింది, నాకు ఏ క్యాంపస్లో సీట్ వస్తుంది అని మళ్ళీ మీరే కామెంట్లు పెడతారు వీడియోలు చూసి. సో ఐ వాంట్ యూ టు ప్రిపేర్ వెల్. ఎవరైతే 6th సెమ్ అయిపోయిందో మంచిగా టైం దొరికితే ప్రిపేర్ కాదు. సప్లీలు ఉన్న వాళ్ళు మాత్రం సప్లీల మీద ఫోకస్ చేసుకుంటే ప్రిపేర్ కాదు. ఎందుకంటే సప్లీలు అయితే మళ్ళీ 1 year గ్యాప్ వస్తుంది. సిపి గేట్ రాసి వేస్ట్, ర్యాంక్ వచ్చి వేస్ట్. ఫస్ట్ డిగ్రీకి పాస్ కావాలి, మినిమం ఎలిజిబిలిటీ డిగ్రీ కాబట్టి వితౌట్ డిగ్రీ యూ కెనాట్ టేక్ అడ్మిషన్ ఇంటూ పీజీ కదా. సో విజేత కాంపిటీషన్లో బుక్స్ ఉంటే తీసుకోరి, లేదంటే సిపి గేట్ 2024 బుక్స్, సిలబస్ ఏం చేంజ్ కాదు, సిపి గేట్ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ బుక్స్ దొరికిన తీసుకోరి మీ పర్టికులర్ సబ్జెక్ట్ విజేత కాంపిటీషన్ బుక్స్లో. లేదంటే సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని ఏ టాపిక్స్ ఉన్నాయనేది ఆ టాపిక్స్ మీ డిగ్రీ బుక్స్లో కానీ, గూగుల్లో కానీ, యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసి చదువుకోవాలి. ఎందుకంటే కొన్ని సబ్జెక్టులకి బుక్స్ అనేది దొరికాయి, ఎందుకంటే ఆ సబ్జెక్ట్కి ఎక్కువ మంది అప్లై చేయరు. సో ఆ బుక్స్ పబ్లిష్ చేసినా వాళ్ళకి ఎక్కువ మార్కెట్ అనేది కాదు, ఎక్కువ లాభం రాదు. కాబట్టి కొన్ని సబ్జెక్టులకి బుక్స్ వాళ్ళు ప్రింటే చేయరు, తయారు చేయరు, ఏం చేయరు. సో అవి దొరికాయి కాబట్టి మనం సిలబస్ అనేది చూసుకొని మనం దాని ప్రకారం మనమే ఓన్గా ప్రిపేర్ కావాలి. మన డిగ్రీ బుక్స్ నుంచి, గూగుల్ నుంచి, యూట్యూబ్ నుంచి తీసుకొని ప్రిపరేషన్ కావాలి. ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ కూడా గూగుల్లో దొరుకుతాయి, సెర్చ్ చేస్తే అలాంటివి చూసుకొని ఓన్గా మనమే ప్రిపేర్ కావాలి. సో ఇది అన్నట్టు. ఇంకేమన్నా పర్టికులర్గా సిపి గేట్ గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ జూన్లో నోటిఫికేషన్ కాబట్టి మనకి మ్యాక్సిమం జూలైలోనే ఎగ్జామ్స్ పక్కా, అది 100%. ఆగస్ట్ దాకా అయితే పోదు, జూలైలోనే ఎగ్జామ్స్ పెడతారు. ఆగస్ట్లో అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. మీకు సెప్టెంబర్లో కూడా అడ్మిషన్సే జరుగుతాయి, అంతే. సెప్టెంబర్ వరకు అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. చాలా లేట్ అవుతుంది సిపి గేట్ యాక్చువల్గా. మనకి సెమిస్టర్లు తొందరనే అవుతాయి. మళ్ళీ మీరు అడ్మిషన్ వచ్చిన తర్వాత సెమిస్టర్లు తొందరనే అరుగుతాయి, అన్ని టైంకే పెడతారు. కానీ అడ్మిషనే ప్రతి ఇయర్ లేట్ అవుతుంది. ఇయర్ ఇంకా లేట్ అయింది. ఉన్న టైంని మాత్రం యూటిలైజ్ చేసుకోండి. మంచి ర్యాంక్ రావాలి, ఉస్మానియా యూనివర్సిటీలో రావాలంటే 100 కిందికే ర్యాంక్ ఉండాలి. ఆడ 40-50 సీట్స్ ఉంటాయి. ఆ 40-50 సీట్స్కి నీకు సీట్ రావాలంటే 100 కిందికే ర్యాంక్ ఉండాలి. ఒక్కొక్క కేటగిరీ కాంపిటీషన్ ఒక్కొక్కలా ఉంటుంది. సో నీ కేటగిరీ కాంపిటీషన్ ఎట్లుంది అని నీకు తెలియదు, నాకు తెలియదు. ఆడ మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. మంచి ర్యాంక్ తెచ్చుకుంటేనే వస్తుంది. ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, వేరే స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా కానీ. సో నాన్ లోకల్ కింద వస్తారు. నాన్ లోకల్ కింద వస్తే టాప్ 10, టాప్ 5 ర్యాంక్ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకంటే ఓపెన్లో సెలెక్ట్ కావాలి. ఒక 40 సీట్స్ ఉంటే ఒక 10 సీట్లు ఓపెన్లో పెడతారు. ఆ ఓపెన్లో పెట్టిన సీట్లలో ఓపెన్లో టాప్లో ఎవరు ఉంటే అది వేరే స్టేట్ వాళ్ళు ఉంటే వేరే స్టేట్ వాళ్ళని తీసుకుంటూ, మన స్టేట్ ఉంటే మన స్టేట్ని తీసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు 40 సీట్స్ ఉన్నాయి అనుకో, ఫస్ట్ 10 సీట్లు ఓపెన్లో పెడతారు. ఓపెన్లో అంటే టాప్ 10 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే స్టేట్ అయితే వేరే స్టేట్ వాళ్ళు, ఈ స్టేట్ వాళ్ళు డైరెక్ట్ తీసుకుంటారు వాళ్ళని. మళ్ళీ రిమైనింగ్ 30 సీట్లని వాళ్ళు డివైడ్ చేస్తారు. మన లోకల్ క్యాండిడేట్స్కి ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ అన్నట్టు వాళ్ళకి డివైడ్ చేసి ఆ డివైడ్ చేసిన సీట్లని వాళ్ళ కేటగిరీ వాళ్ళతోటి ఫిల్ చేస్తారు అన్నట్టు. సో కేటగిరీ వైజ్ కాంపిటీషన్ కూడా ఇందులో ప్లస్ పాయింట్ అవుతుంది. ఒకవేళ ఇన్ని కేటగిరీలో ఎక్కువ కాంపిటీషన్ ఉందనుకో, అప్పుడు టాప్ ర్యాంక్ వస్తేనే సీట్ వస్తుంది. కొన్ని కేటగిరీస్లలో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అప్పుడు తక్కువ కాంపిటీషన్ ఉంటే కొంచెం 100, 150, 200 ర్యాంక్ వచ్చినా మెయిన్ క్యాంపస్లో సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది. సో అది వ్యారీ అవుతూ ఉంటుంది. అదంతా మనకు సంబంధం లేదు. మనం టాప్ 100 ర్యాంక్ పెట్టుకొని ప్రిపరేషన్ కావాలి. ఆ 100 మార్కుల క్వశ్చన్ పేపర్కి 60-70 మార్కులు టార్గెట్ పెట్టుకొని ప్రిపరేషన్ కావాలి. లేకపోతే ఉస్మానియా క్యాంపస్ వస్తుందా అంటే రాదు. బికాస్ నువ్వు అప్లై చేసే ఆ ఒక్క కోర్స్కి ఆడ ఉండేటి 40-50 సీట్స్ కాబట్టి మీకు సీట్ రాకపోవడం అనేది జరుగుతుంది. సో అందుకే ప్రిపరేషన్ అనేది ఎక్కువ గారి. అంతే, చెప్పేది ఏం లేదు. ఇక ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.